శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం చరక సంహితలోని మరికొన్ని విషయాల్ని మనం పరిశీలిద్దాం. పోయిన వారం మనం చరక సంహిత ప్రారంభ విశేషాలను చెప్పుకున్నాం. దాదాపు 2000 సంవత్సరాలకు ముందు చరక మహర్షి రచించినటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద శాస్త్ర గ్రంథం. ఈ రోజున ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద అని చెప్పేసి చరకుణ్ణి పిలుస్తారు. అంతకుముందు సుశ్రుతుడు కూడా ఉన్నాడు. ఆయన శస్త్రచికిత్సలు కూడా చేశాడు, ఆపరేషన్స్ కూడా చేశాడు 2000 సంవత్సరాలకు ముందే. అంటే కొన్ని శాసనాల్లో, కొన్ని గ్రంథాల్లో క్రీస్తు పూర్వము 800 సంవత్సరాలకు ముందు చరకుడు ఉన్నట్టుగా చెప్పబడుతుంది. ఏదైనా చాలామంది పరిశీలకులు 2000 సంవత్సరాలు అని చెప్పేసి చెబుతున్నారు. దీంట్లో మనం పోయిన వారం కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాం. అంటే చరకుడు ఆయా రోగాలకు, జబ్బులకు ఆయుర్వేద చిట్కాలు, ఆయుర్వేద శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మందుల తయారీ విధానం, అవి వాడే విధానం, ఏ ఏ రోగానికి ఏ ఏ మందు వాడాలి, ఏ ఏ పసర్లు, వేర్లు, గింజలు, చెట్ల బెరళ్ళు, వాటి గురించి చెప్పాడు. ఇవి చెబుతూనే కొన్ని మనం ఆహార నియమాలని చెప్పాడు. ఎటువంటి ఆహారాన్ని మానవుడు స్వీకరించాలి అంటే 2వ అధ్యాయంలో మనకు ఆహార విహారాల గురించి ఆయన ప్రస్తావన చేశాడు. సాధారణంగా మానవుడు శాకాహారి. శాకాహారాన్ని జీర్ణం చేసుకునే డైజెషన్ ప్లాంటే ఉంది మానవుడికి. ఇవి పురాణాలే కాదు, డాక్టర్లు చెప్తుంది కూడా అదే. అయితే మాంసాహారం ఎట్లా అలవాటైంది అంటే అందరికీ కూడా ఈ ఆహారము అందుబాటులో లేదు. అప్పుడు ఆటవిక సమాజాలు ఎక్కువగా ఉండేవి, ట్రైబల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, పోడు వ్యవసాయాలు ఉండేవి. తర్వాత అందరికీ అందుబాటులో రవాణా సౌకర్యాలు లేని కారణంగా అప్పుడు పండినటువంటి ఈ వరి కానీ, జొన్నలు, రాగులు, సద్దలు, తైదలు ఇవి ఎక్స్పోర్ట్ లేకుండా ఉండేవి. ఆ సమయాల్లో ఏంటంటే జంతువుల్ని వేటాడి చంపి తినేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా మానవుడికి మాంసాహారం అలవాటైంది. వాస్తవంగా మన జీర్ణ వ్యవస్థ శాకాహారాన్ని మాత్రమే జీర్ణించుకోగలుగుతుంది. శాకాహారానికి సంబంధించినటువంటి జీర్ణానికి సంబంధించిన విషయమే రక్తానికి అందుతుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ చరకుడు ఈ భేదాన్ని ఏం పాటించలేదు. ఆయన ఏ ఆహారమైనా తీసుకోవచ్చు, వాళ్ళ కాల, మాన, వాతావరణ పరిస్థితిని అనుసరించి ఏ ఆహారమైనా తీసుకోవచ్చు. కానీ తీసుకునే విధానాన్ని మాత్రం ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే మాంసాహారాన్ని తీసుకోవాలి, శాకాహారాన్ని తీసుకోవాలి, మాంసాహారం వల్ల ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, అవన్నీ ఏమి చెప్పలేదు ఆయన. ఏ ఆహారమైనా తీసుకో అంటే కాలమాన పరిస్థితుల్ని, వాతావరణాన్ని అనుసరించి, జీర్ణక్రియను అనుసరించి ఏదైనా తీసుకో. కానీ తీసుకునే విధానాన్ని కొంత ప్రస్తావించాడు. అట్లా ప్రస్తావించడంలో ఏంటంటే ఎక్కువగా శాకాహారానికి ప్రాధాన్యతనిచ్చాడు అంతే. తినకూడదు మాంసాహారాన్ని నేనేమి చెప్పలేదు. కాకపోతే ఎవరెవరు మాంసాహారాన్ని భుజించాలో ఆయన ప్రస్తావించాడు. అంటే ఏ ఏ వృత్తుల వారు
ఏ ఏ పని చేసేవారు, ఏ ఏ ప్రాంతంలో నివసించేవారు, వారు మాంసాహారాన్ని ఎలా తినాలో అది కూడా చెప్పాడు. ముఖ్యంగా మనకేంటంటే అందరికీ ఒకే రకమైన ఆహార నియమాలు కూడా ఆయన ఏం చెప్పలేదు. ఎందుకంటే బాల్యము, కౌమార్యము, యవ్వనము, వార్ధక్యము, ఈ విధంగా శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటుంది. తద్వారా జీర్ణ వ్యవస్థలో కూడా మార్పులు జరుగుతాయి. ఒకే రకమైన ఆహారాన్ని సంవత్సరాలు తినటానికి వీల్లేదు. ఆహార విహారాల్లో మార్పులు చేయాల్సిందే అని కూడా ఆయన చెప్పాడు. బాల్యావస్థలో ఆహారం ఎలాంటిది, కౌమారంలో ఎలాంటి ఆహారం, యవ్వనంలో ఎలాంటి ఆహారము, వార్ధక్యంలో అంటే ముసలితనంలో ఎలాంటి ఆహారము, ఆయా నియమాలు కూడా చెప్పబడ్డాయి. సరే, సాధారణంగా ప్రతి మానవుడు దైనందిన జీవితంలో ఎలాంటి ఆహారాన్ని భుజించాలో ఒక ప్రకరణంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా విహారము అంటే సమయపాలన. వాస్తవంగా సమయపాలన చేస్తూ ఎటువంటి ఆహారాన్ని మనం స్వీకరించాలి. విహారము అంటే అదే. ఎక్కడెక్కడ తినాలి, ఎక్కడెక్కడ తినకూడదు, ఏ ఏ ప్రాంతాల్లో తినాలి, ఏ ప్రాంతాల్లో తినకూడదు, తిన్న తర్వాత ఎలా ఉండాలి, విహారం ఎలా చేయాలి, ఇదంతా కూడా ఆహార విహార నియమాలు అంటారు. దాంట్లో కొంత ఆధ్యాత్మికతను కూడా కొంచెం జోడించాడు. ఎందుకంటే ఆయన మహర్షి. సరే, ఆయనకన్నా ముందు అందరూ కూడా కందమూలాలు తింటూ ఉండేవాడు. చెట్ల నుంచి వచ్చినటువంటి పండ్లు, ఆకులు, తర్వాత కందమూలాలు, భూమిలో గడ్డలు, ఇలాంటివన్నీ కూడా తింటూ ఉండేవాడు. కానీ ఈయన సమయానికి ఆహారం ఉంది. ఆహారం అంటే వరి ఆహారము ఉంది. శాలివోదనము అంటారు. శాలివోదనం. ఈ వరి ఆహారాన్ని తినేవాళ్ళు ఉన్నారు. ఈ సద్దలు, రాగులు, జొన్నలు, తైదలు, ఈ విధంగా పప్పు ధాన్యాలు తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కందమూలాల్ని వదిలేసి, అంతకన్నా ముందు అందరూ కూడా కందమూలాలు తినేవాళ్ళు. అయితే సామాన్య మానవులు అంటే ఏదో ఋషులు, అడవుల్లో నివసించే వాళ్ళే తినేవాళ్ళు. సామాన్య మానవులందరూ కూడా మామూలు భోజనాన్ని మాత్రమే తీసుకునేవాళ్ళు. వాళ్ళ గురించి అంటే సామాన్య మానవుడు రోజువారీ తీసుకునే ఆహార విహారాలు ఎలా ఉండాలి సహజంగా, అది ఈ రోజున మనం తెలుసుకుందాం. అంటే దీంట్లో అనేక విషయాలు ప్రస్తావించాడు, అది వేరు. కానీ కామన్గా ఎందుకంటే మనం గ్రంథంలో ప్రస్తావించినట్టుగా మనం ఉండలేము. ఇప్పుడు డాక్టర్ గారు చెబుతారు ఏదో, ఆ విధంగా మనం ఉండలేము. మనకు అనుగుణంగానే మనం ఉంటాం. కాబట్టి సహజంగా కామన్గా మామూలు వ్యక్తి ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాన్ని ఏ ఏ సమయాల్లో తీసుకోవాలో దానికి సంబంధించిన ప్రస్తావన ఒక ప్రకరణంలో ఆయన చేశాడు. అయితే సామాన్యంగా ఏంటంటే మనం ఆకలైనప్పుడే భోజనం చేయాలి. ఇది ప్రాథమిక సూత్రం ఆయన చెప్పింది. నువ్వు ఏది తిన్నను నీకు ఆకలిగా ఉంది అనిపించినప్పుడు మాత్రమే తినాలి. అది ప్రధానం. ఎప్పుడు ఆకలి అవుతుంది అనే దాని గురించి మళ్ళీ ఆయన వేరే ప్రస్తావన చేశాడు. ఎంత సమయానికి ఆకలి అవుతుంది, కానీ నీకు ఆకలిగా ఉంది, ఏదైనా పదార్థము తినాలని ఉంది అని అప్పుడు మాత్రమే తినాలి. తర్వాత దైనందిన జీవితంలో మనం ఉదయం నుంచి రాత్రి దాకా ఏ విధంగా ఉండాలి. మామూలుగా ప్రాతకాలంలో నిద్ర లేవాలని చెప్పాడు. ఎప్పుడు పడుకున్నను ప్రాతకాలాన్నే బ్రహ్మకాలము అంటారు మనవాళ్ళు. ఇప్పటికి కూడా మనకు సైంటిస్టులు కూడా బీటా టైం అంటారు దాన్ని. ఈ బీటా టైంలో ఎర్త్ అంతా కూడా ఒక స్పెషల్ కాస్మిక్ పవర్ తోటి ఎర్త్ అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటుందట. ఆ టైంలో లేచి ఏ పని చేసినా కూడా విజయవంతం అవుతుందని చెప్పేసి సైంటిస్టులు కూడా చెబుతున్నారు. చాలామంది మేధావులు సైంటిస్టులు వేసే సమయము 4 o'clock. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఈ టైంని వాళ్ళు బీటా టైం అని చెప్పేసి వెరీ ఎనర్జిక్ టైం అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఆ టైంలో నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత మనము ముఖ ప్రక్షాళన, ముఖం కడుక్కోవాలి. అంటే పళ్ళు తోమటం. పళ్ళు తోమగానే నీరు త్రాగాలి. అయితే నదీ తీరానికి వెళ్ళి, అప్పట్లో ఏంటంటే నదీ తీరాల్లో ఎక్కువ స్నానాలు ఆచరించేవాళ్ళు. అంటే పారుతున్న నీటిని త్రాగాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో మనకు అందుబాటులో ఇప్పుడు నదులు, కాలువలు ఏవి లేవు కాబట్టి మనం మామూలు నీరు, మంచినీరు త్రాగాలి. ఇంకా వేడి చేసుకొని తాగితే కొంత మనకు ఉపశమనంగా ఉంటుంది, డైజెషన్ ప్లాంట్ క్లీన్ అవుతుంది. ఇది ఆయన చెప్పింది. నదీ తీరంలో పారుతున్న నీటిని త్రాగాలి ముఖ ప్రక్షాళనం కాగానే. లేదా వీలు లేదు అనుకుంటే మనం వేడి నీళ్ళని, గోరువెచ్చని నీటిని మనం త్రాగవచ్చు. 1 గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ, దాని పరిణామం ఏమీ ఆయన చెప్పలేదు. అంటే మంచినీరుని త్రాగాలి అని చెప్పాడు. గోరువెచ్చని నీరు అంటే నదుల్లో మార్నింగ్ గోరువెచ్చగా ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నీరు శుభ్రమైనవి. అప్పుడు కలుషితం లేని నీరు మాత్రమే ఉండేది కాబట్టి ఆయన సమయంలో అది చెప్పాడు. దాని తర్వాత స్నానాధికాలు ముగించుకొని, స్నానం చేసేసి, ఇంకా ఏదో అనుష్ఠానము, పూజ అదంతా చెప్పేసి ఉదయము 10 నుంచి 11 గంటల మధ్య ఏదైనా ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే శాలివోదనము, అన్నం గురించి ఆయన ప్రస్తావించలేదు. అందుకే మనకి ఇప్పుడు ఏంటంటే అన్న సమయంలో 10కి 9, 10 మధ్య బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకుంటాం. ఆయన చెప్పింది ఏమిటంటే కందమూలాలు. బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కందమూలాల గురించి చెప్పారు. ఏదైనా మంచి పండ్లు కానీ ఏదైనా పాలు కానీ, బలవర్ధకమైనటువంటి ఆహారము. అంటే దీంట్లో 2 రకాల ఆహారాలు చెప్పాడు ఆయన. దాన్ని గురు ఆహారము అంటారు. అంటే బాగా హెవీ విటమిన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని గురు ఆహారము. లఘు ఆహారము అంటే లైట్ ఫుడ్ అంటాం కదా మనం, లైట్ ఫుడ్ని లఘు ఆహారం అంటారు. దాన్ని మనం అల్పాహారం అంటారు మన వాళ్ళు. అల్పాహారం అంటే లైట్ ఫుడ్ అనమాట, తేలికగా అరిగే ఆహారాన్ని, అది కూడా తక్కువ ఆహారాన్ని అల్పాహారం అంటారు. ఆయన అల్పాహారం ప్లేస్లో అంటే ఫలహారము అన్నాడు. ఫలము అంటే పండ్లే. ఫలహారము చేయటం అంటే ఫలాన్ని ఆహారంగా తీసుకోవటం, లేదా కందమూలాల్ని ఆహారంగా తీసుకోవటం. అంటే 9 నుంచి 10 మధ్య మనకు మంచి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే పండ్లు లేదా పాల గురించి కూడా ఆయన ప్రస్తావన చేశాడు. పండ్లు, పాలు తీసుకోవడాన్ని అల్పాహారం అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత అంటే 9, 10 గంటల మధ్య మనం అల్పాహారం అయిపోయిన తర్వాత మనకు 1 నుంచి 2 మధ్య మాత్రమే మళ్ళీ మనం భోజనం. అంటే దాదాపు ఒక 3:30 నుంచి 4 గంటల సమయాన్ని కేటాయించమన్నాడు. ఆహార పచనానికి మనం ఏది తిన్నా, అంటే హెవీ వెయిట్ ఫుడ్ అంటారు కదా, అది తిన్నా, లైట్ ఫుడ్ తిన్నా 4 అవర్స్, 3.5 నుంచి 4 అవర్స్ మళ్ళీ మనం దాన్ని జీర్ణం కావడానికి సమయం ఇవ్వాలి. అది మళ్ళీ 1 నుంచి 2 మధ్య మనం ఏదైనా భోజనం చేయవచ్చు. అప్పటి భోజనం ఏమిటంటే రాగులు, తైదలు, సద్దలు, తర్వాత వరి అన్నము చాలా తక్కువగానే ఉండేదట. ఇవి ఎక్కువగా తినేవాళ్ళు. దాంట్లో గటక, తర్వాత గంజి, వాటి ప్రస్తావన కూడా ఆయన చేశాడు. మహా అద్భుతమైనటువంటి విటమిన్స్ గల పదార్థము గంజి త్రాగాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు మధ్యాహ్న సమయంలో. ఇప్పటికీ కూడా స్టార్ హోటల్స్లో గంజిని అమ్ముతున్నారు. స్టార్ హోటల్స్లో సూప్ అని చెప్పేసి మనం ఆర్డర్ ఇస్తే దానికి ఒక 500-600 బిల్ వేస్తాడు వాడు. ఇంత ఒక గ్లాసు గంజి తీసుకొస్తాడు, కొంచెం వేడి గంజి తీసుకొచ్చేసి 600 బిల్ వేస్తాడు. అది చాలా విటమిన్స్తో కూడినటువంటి పదార్థంగా ఆయన చెప్పాడు. కాబట్టి గటక, గంజి, శాలివోదనము, అన్నము,
దాంట్లో కావలసినటువంటి కూరలు అవన్నీ కూడా అంటే పూర్తి సమీకృత ఆహారాన్ని చెప్పాడు. మళ్ళీ సమీకృత ఆహారం అంటే ఏమిటో మళ్ళీ అది పెద్ద ప్రస్తావన. మళ్ళీ అంటే మనం సహజంగా తినేటటువంటి టైమ్స్ అన్నమాట ఆయన చెప్పింది. ఉదయం నిద్ర లేవటం, ముఖ ప్రక్షాళన చేయటం, తర్వాత మంచినీరు త్రాగటం, పూజాధికాలు ఇంకేమైనా ఉంటే అవి చేసుకోవడం, 9 నుంచి 10 మధ్య బ్రేక్ఫాస్ట్, అది కూడా పలహారం మాత్రమే, పండ్లు మాత్రమే లేదా పాలు మాత్రమే. ఏ ఏ పండ్లను తినాలో కూడా ఆయన చెప్పాడు, అది వేరే ప్రస్తావన. మళ్ళీ అందుబాటులో ఉన్న పండ్లు కానీ పాలు కానీ, తర్వాత కందమూలాలు కానీ అంటే గడ్డలు దుంపలు వాటి గురించి కూడా చెప్పాడు. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్య మనకు మళ్ళీ భోజనం చెప్పాడు, అది సమీకృత ఆహారము. ఆ లంచ్ ఏదైతే ఉందో మధ్యాహ్నము ఫుల్ ప్లేడ్జ్డ్ లంచ్ ఉండాలన్నమాట. షడ్రసోపేతమైన భోజనం అంటాడు ఆయన. షడ్రుచులు కలిగినటువంటి భోజనాన్ని మధ్యాహ్నం చేయవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం భోజనానంతరము మళ్ళీ ఒక 4 అవర్స్ మనం ఏమీ కూడా తీసుకోవడానికి వీల్లేదు. తర్వాత మళ్ళీ ఏమిటంటే సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనాన్ని చెప్పాడు ఆయన. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరు భోజనం చేయకపోయేవాళ్ళు పూర్వం. మనకు రామాయణ కాలంలో కానీ మహాభారత కాలంలో కానీ ఎంత యుద్ధం ఉన్నప్పటికీ కూడా 6 గంటలకు క్లోజ్ అనమాట. 6ంటికి యుద్ధం క్లోజ్ చేసేవాడు. రాత్రిపూట ఎంబటే 6 నుంచి 6:30 మధ్య రాత్రి భోజనం. రాత్రి భోజనం చాలా తక్కువగా చేయాలి. సూర్యుడు అస్తమించాడు అంటే ఇంకా భోజనం తినడానికి వీల్లేదు. కాబట్టి ఆ ఆహారాన్ని చెప్పాడు. అది కూడా మళ్ళీ మనం భోజనం ఏమీ చెప్పలేదు, మళ్ళీ కందమూలాలు పలహారము ఏదో. తర్వాత రాజాస్థానంలో ఉండేవాళ్ళు కొంతమంది భోజనము చేయవచ్చు. వాళ్ళ ఆహార విహారాలు కొంచెం వేరున్నాయి, అంటే వృత్తుల్ని అనుసరించి కూడా కొంత చెప్పబడింది. కానీ సామాన్యంగా ఏంటంటే మనం తీసుకునే సమయము 6:30, సూర్యాస్తమయం తర్వాత భోజనాధికాలు చేయకూడదు అని చెప్పేసి ఆయన. ఎందుకు అంటే రాత్రి భోజనానంతరము మళ్ళీ ఉదయం తినే వరకు 16 గంటల సమయాన్ని చెప్పాడు ఆయన. 16 అవర్స్ మళ్ళీ మనం ఖాళీగా ఉంచాలి. అంటే మనం ఉదయం నుంచి తీసుకున్నటువంటి ఆహారము పూర్తిగా పచనమై మన రక్తంలోకి వెళ్ళటానికి 16 అవర్స్ పడుతుందట. రాత్రిపూట ఆర్గాన్స్ అన్నీ కూడా కొంచెం రెస్ట్ మోడ్లో ఉండాలి. ఉదయం నుంచి అవి పనిచేస్తూ ఉంటాయి, అజీర్ణ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని మనం మళ్ళీ తీసుకునేలోపు 16 గంటలు వాటికి రెస్ట్నివ్వాలి. దానివల్ల మనం తీసుకున్నటువంటి ఈ సమీకృత బలమైన ఆహారం ఏదైతే ఉందో అది జీర్ణమై చెప్పేసి రక్తానికి పడుతుంది. ఏదైనా రక్తమే కదా, రక్తంలోకి వెళ్ళటమే మనకు బలం. అది రక్తానికి వెళ్ళకుండా ఉన్నట్టయితే అది ఏమవుతుందంటే మళ్ళీ అది చెత్తగా మారిపోయి పొట్టలోకి జీర్ణం కాని పదార్థం అంతా కూడా ఒకవైపుకి వచ్చేస్తుంది, పెద్ద పేగులోకి వచ్చేస్తుంది. తద్వారా అనేక రకమైనటువంటి మళ్ళీ అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. ఇది సాధారణంగా చేసేది. తర్వాత రాత్రి సుఖనిద్ర అంటే 6:30 లోపు మనం భోజనాధికాలు పూర్తి చేస్తే 8:30, 9 లోపు నిద్రపోవాలని చెప్పాడు. 9 దాటకూడదు. పూర్వము మనకు ఏ కాలాన్ని పరిశీలించినా కూడా 8 తర్వాత ఎవరు బయట తిరిగేవారు కాదు. ఒక రాజోద్యోగులు, సైనికులు, కాపలాదారులు, తలార్లు వీళ్ళు మాత్రమే, ప్రభుత్వ రాజాస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులు, బాధ్యతాయుతంగా రాజ్యాన్ని రక్షించే వాళ్ళు మాత్రమే 8 తర్వాత కొంత కనిపించేవాళ్ళు తప్ప సామాన్య మానవులు ఎవరు కూడా రాత్రి 8 తర్వాత విహారం చేయడానికి వీల్లేదు, అంటే బజార్లో తిరగటానికి వీల్లేదు. ఇట్లా మనకు ఈ నియమాలు చెప్పబడింది. దానికి కొన్ని శ్లోకాలను కూడా ఆయన జోడించాడు.
వాటికి సంబంధించినటువంటి అంటే శ్లోకయుక్తంగా శ్లోకాల్లో ఉన్నటువంటిది మనం చెప్పుకున్న దానికి ఏ విధంగా సరిపోతుందో, ఎలాంటి ఆహారం ఆయా సమయాల్లో తీసుకోవాలో మళ్ళొక భాగంలో మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య.